ఈలేంట్రా బాబు కాలేజ్ డ్రెస్ తో కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? పొద్దున మన బియ్యం అయితే కాల్ చేసి ఎలాగైనా సరే కాలేజ్కి అయితే వెళ్ళిపోవాలరా మాయా అని అన్నాడు. ఇంకా మాట అనగల నేనైతే షాక్ అయిపోయి ఇవాళ అక్కడికి తీసుకెళ్తాడని ఇంకా మన చింటూని అయితే డ్రాప్ చేసేసి లోనకి అయితే దొబ్బేసాం. చాలా రోజులకి వెళ్తాం కదా, సార్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. పీటీ సార్ కి అయితే ఫోన్లు అయితే ఇచ్చేసాం. ఒకసారి ఫోన్ ఇచ్చామంటే సాయంత్రం వరకు ఇవ్వరు. ఇంకా బాబాయ్కి బాయ్ చెప్పేసి పైకి అయితే వెళ్ళిపోయాం. మనం ఇలా క్లాస్ లోకి వెళ్ళండి, నువ్వెందుకు వచ్చారు బాబు, నీకు ప్రెజెంట్ చేసేస్తాం, వెళ్ళిపోరు బాబు, మీరు కానీ వస్తే మా బుర్ర పాడైపోతారో బాబు అన్న సార్ అయితే. సార్ ఇవాళ నుంచి అయితే మారిపోయింది సార్ అన్నాను నేనైతే. అది జరగని పనిరా అని అన్నారు సార్ అయితే. ఇంకా అలా సాయంత్రం అయితే అయిపోయింది, బయటకి అయితే వచ్చేసాం. మన చింటూని తాడానికి అయితే మన బియ్యం అయితే వెళ్ళాడు. ఇంతలోనే మన చింటూ బ్రోని అయితే ఏదో గెలికాడు. ఇంకా దానికి కోపం వచ్చి నోట ముట్టుకోకూడదురా మూర్ఖుడు అన్నది. మన అచ్యుతపురం బ్రిడ్జ్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది, వర్క్ స్పీడ్ గా చేసినా సరే అవ్వట్లేదు. దాని వల్ల అయితే వెహికల్స్ కి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. అలాగనే దుమ్ము కూడా ఎగరేస్తుంది ఎక్కువగా. దీని వల్ల ఎవరెవరు అచ్యుతపురం రావట్లేదు కామెంట్ అయితే చేసియండి. మన బియ్యం అయితే వేడి తగ్గడానికి అయితే ట్రై చేస్తున్నాడు, డే 1 అంట. ఇంకా జ్యూస్ కి అయితే దొబ్బేసాం. మనం వెళ్ళబడికి అయితే అన్ని అయితే అన్నం తింటున్నాడు. బ్రదర్ ఏంటి బ్రదర్ ఇప్పుడు తింటున్నావు అని అడిగాను నేనైతే. నేను అడిగిన తర్వాత అన్ని అన్నాడు, కస్టమర్లు ఉంటారు తమ్ముడు, తినడానికి అవుతారా అన్నాడు. 2 పార్సల్ అయితే చేసుకున్నాం. 2 పార్సల్ తీసుకుని ఇంటికైతే దొబ్బేసాం. ఫైనల్ గా అయితే ఇంటికైతే వచ్చేసాం. కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టేకో, నచ్చకపోతే కామెంట్ చేసేకో, ఏం పర్లేదు నేను చూసుకుంటా. టకా ఉంటా మరి.